दयातल सद्गुरु प्रभु महाराज को जय। श्री दयानंद शेख ब्रहानुद्दीन सद्गुरु प्रभु महाराज को जय। माता श्लार बीबी अम्मगारी की जय। श्री निजानंद मिटपिल्లి सत्यनारायण सद्गुरु प्रभु महाराज को जय। माता चंद्रमाమ అమ్మగారి की जय। श्री सदानंद పసుపులేడు సీతమ్మ గారికి జై। పెద్దలందరకు జై। గురుభక్త బృందమునకు జై। సమస్త మానవాళికి జై। దయాతల సద్గురు ప్రభు महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमध्यमां श्रीबुरहानार्यपर्यन्तं वन्दे श्रीसत्ययाख्यगुरुपरम्परां। दयातल सद्गुरु प्रभु महाराज को जय। మనం ఈరోజు భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 38వ శ్లోకం. మరి అందులో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి జ్ఞానాన్ని అందిస్తే అలాంటి జ్ఞానాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం. అంటే మనకు జ్ఞానాన్ని సూచించేటువంటిది. అంటే మనిషికి జ్ఞానం ఉంటేనే తరించగలుగుతాడు. ఎందుకంటే కర్మ చేయటం కంటే కూడా జ్ఞానం చాలా శ్రేష్టమైనటువంటిది. జ్ఞానానికి అత్యంత ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది. అయితే పరమాత్మ ఈ 4వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి అంశాలను సూచించడం అనేటువంటిది జరిగింది. అందులో ఈరోజు మనం 38వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించినటువంటి అంశాన్ని తెలుసుకుంటున్నాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అని చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది ఏదీనూ లేదు. అట్టి జ్ఞానమును అంటే అట్టి యోగసిద్ధిని పొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగా పొందుచున్నాడు అని చెప్పి పరమాత్మ సూచన చేస్తున్నారు. అంటే ఇందాక మనం జ్ఞానం గొప్పదేనని చెప్పుకున్నాం. అయితే ఈ జ్ఞానం ఎంత గొప్పది అనేటువంటి దానికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటిది జ్ఞానం. అంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ పవిత్రులుగా తీర్చిదిద్దగలిగినటువంటి ఒక పుణ్యాత్ములుగా తీర్చగలిగినటువంటిది పరిశుద్ధులుగా తీర్చగలిగినటువంటి శక్తి ఒక జ్ఞానానికే ఉన్నది అని చెప్పి ఇక్కడ మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాను, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానము కంటే అంటే మనం అనేకమైనటువంటి పద్ధతుల్ని అనుసరించుతూ ఎందుకు పవిత్రత ఎందుకు అవసరం, పవిత్రత ఎందుకు అవసరం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే పవిత్రత ఉండాలన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక వస్త్రానికి మలినం అంటింది, మురికి అంటింది. ఆ మురికి ఫస్ట్ అది బీరువాలో ఉంది. బీరువాలో ఉన్నప్పుడు ఓకే అది బాగానే ఉంది. మనం ఎప్పుడైతే దాన్ని ధరిస్తామో దాన్ని ధరించిన తర్వాత మురికి అంటుంది. అప్పుడు మనం విప్పేస్తాం. విప్పేసిన తర్వాత మన బీరువాలో పెట్టాం. బీరువాలో పెట్టాలంటే ఏం చేయాలంటే దానికి ఉన్నటువంటి మురికిని పోగొట్టాలి. అయితే ఒక వస్త్రానికి ఉన్నటువంటి మురికిని పోగొట్టడానికి మనకి చాలా డిటర్జెంట్స్ కానీ సబ్బులు కానీ చాలా ఉన్నాయి. కానీ ఒక మనిషికి ఉన్నటువంటి ఒక మనసుకు ఉన్నటువంటి ఒక జీవుడికి ఉన్నటువంటి మలిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవునికి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి మలినాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే అజ్ఞానం అనేటువంటి మలినం తొలగినప్పుడు మాత్రమే ఏ జీవుడు భగవంతుల్లో ఐక్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అంటే భగవంతుల్లో ఐక్యం కావాలి అంటే ఖచ్చితంగా సాధకుడికి ఆ యొక్క పవిత్రత సిద్ధించాలి. ఆ మలినం అనేటువంటి తొలగాలి. ఎందుకంటే బీరువాలో ఉన్నప్పుడు ఆ వస్త్రం మలినం లేకుండా ఉంది. ఎప్పుడైతే శరీరాన్ని ధరించడం చేత అది మలినాన్ని పొందిందో అప్పుడు మురికి అంటిందో వెంటనే తీసి పక్కనేస్తాం. అలాగే జీవుడు శరీరాన్ని ధరించటం చేత ఆ మలినం అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి మలినము ఏర్పడటం జరిగింది. అప్పుడు దానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే
దానికి ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నానండి, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ ప్రపంచంలో సాధకుడు పవిత్రత సిద్ధించటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా చేయబడేటువంటి ప్రయత్నాలలో జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక ఆయనకి పవిత్రత సిద్ధించాలంటే ఏం చేయాలి అంటే ఆయన ఏం చేశారు, తీర్థయాత్రలకు వెళ్ళి నదీ స్నానాలు ఆచరించాడు, సముద్ర స్నానాలు ఆచరించాడు, కార్తీక మాసంలో దీపాలు వెలిగేయటం, కార్తీక మాసంలో స్నానాలు చేయటం, ఇలాంటివి తను చేశాడు. ఎందుకు? పవిత్రత సిద్ధించడం కోసం. ఒక ఆయన పవిత్రత సిద్ధించడం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు, ఒక ఆయన పవిత్రత సిద్ధించడం కోసం మంత్ర అనుష్ఠానం చేశాడు, ఒక ఆయన పవిత్రత సిద్ధించడం కోసం భజన చేశాడు, ఒక ఆయన పవిత్రత సిద్ధించడం కోసం యాగం చేశాడు, హోమం చేశాడు, ఒక ఆయన పవిత్రత సిద్ధించడం కోసం అన్నదానం చేశాడు. ఇలా లోకంలో ఉన్నటువంటి భక్తులు కొంతమంది తపస్సు చేశారు, కొంతమంది ఇలా ధ్యానం చేశారు. ఎవరిష్టం వచ్చినటువంటి పద్ధతిలో ఆ పవిత్రత సిద్ధించటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే పరమాత్మ ఏమంటున్నారంటే మనిషికి పవిత్రత సిద్ధించాలి అంటే మిగతా ప్రయత్నాలన్నీ ఓకే, మిగతా ప్రయత్నాలు ఏవి తక్కువ అంటల్లా. మంత్ర అనుష్ఠానం చేయొచ్చు, మంత్ర జపం చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, తీర్థాటనాలకు వెళ్ళొచ్చు, యజ్ఞ యాగాది క్రతువులు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, ఇలా ఎలాంటి సాధన అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరు ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. సత్కర్మానుష్ఠానం అనేటువంటిది మంచిదే. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో పరమాత్మ అంటే లోకంలో చెప్పబడినటువంటి సత్కర్మానుష్ఠానాలన్నింటికంటే కూడా జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం అత్యంత సులువైనటువంటిది, ఇంతకంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అందుకని ఈ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మార్గాన్ని అనుసరిస్తారు, ఈ యొక్క జ్ఞాన మార్గాన్ని అనుసరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రపంచమున పవిత్రమైన వస్తువులు ఎన్నో కలవు, కానీ వాటి అన్నింటికంటేనూ పరమ పవిత్రమైనది జ్ఞానమే అని ఇచ్చట వచింపబడినది. మనుజుని పునీతమనర్చుటలో జ్ఞానమునకు మించినది మరొకటి లేదు. అయ్యది జీవుని యొక్క అజ్ఞాన రూప మాలిన్యమును పోగొట్టి ఆత్మానుభూతిని కలుగచేయును, జీవుని యొక్క స్థూల దేహమునకు సంబంధించిన కల్మషమును పోగొట్టును. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మనకు శరీరానికి అంటినటువంటి మలినాలు పోగొట్టుకోవడం కోసం మనం ఏం చేస్తాం, సబ్బు, సేకాయ, కుంకుడుగాయ, నీళ్లు మొదలైనవి ఇలాంటి వాటన్నిటిని కూడా మనం వినియోగిస్తాం. కానీ మరి మనస్సుకు ఉన్నటువంటి మలినాలు ఎలా పోతాయి, జీవునికి ఉన్నటువంటి జీవులకు ఉన్నటువంటి ఆ సంస్కారాలు ఎలా తొలగిపోతాయి? దానికి జ్ఞానం కావాలి అని చెప్పారు. స్థూల దేహం యొక్క శుద్ధి కోసం మనం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. మనకి అందుబాటులో ఉన్నటువంటి సబ్బులు, సేకాయ కానీ ఇట్లాంటి వాటన్ని మనం ప్రయత్నం చేస్తాం. కానీ లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహముగు చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యమును నిర్మూలించుటకు ఏం సాధన చేయాలి అంటే కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మున్నగు సాధనములు అనేకం ఉన్నాయి. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సాధనలు చెప్పారు. సత్కర్మ చేయొచ్చు, ఉపాసన చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, యోగము చేయొచ్చు, ఇలా అనేకమైనటువంటివి చేయొచ్చు. కానీ వాటన్నిటిలో కూడా జ్ఞానం అనేటువంటిది సర్వశ్రేష్టమని భగవంతుడు ఇక్కడ వచించుచున్నాడు. అంటే జ్ఞానము ద్వారా ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే అత్యంత సులువుగా తనకున్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది. స్వయం అంటే అయితే ఆ జ్ఞానము ఎట్లు లభించును? ఇప్పుడు జ్ఞానము ద్వారా పవిత్రమనర్చుకోవాలని చెప్పారు. ఈ ప్రపంచంలో ఒక మనిషి పునీతుడు కావాలి అంటే, పవిత్రత సిద్ధించాలి అంటే ఏం చేయాలి? జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయాలి అన్నారు. ఓకే, జ్ఞానం ద్వారా ప్రయత్నం చేస్తే మంచిది అన్నాడు. అయితే ఆ జ్ఞానం అనేటువంటిది ఎలా లభిస్తుంది? జ్ఞానం అనేటువంటిది ఎలా లభిస్తుంది అంటే స్వకీయ ప్రయత్నము చేతనే తన్ను తానే ఉద్ధరించుకొనవలెను. ఇక్కడ
పవిత్రత సిద్ధించాలి అంటే ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేసి అలాంటి సిద్ధిని పొందాల్సింది తప్ప ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాధన చేస్తే ఇది సిద్ధి పొందేటువంటిది కాదు, శుద్ధి అయ్యేటువంటిది కాదు. ఎందుకంటే చాలామంది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు తల్లిదండ్రులు చేసినటువంటి అప్పు కొడుకు తీర్చవచ్చు. తల్లిదండ్రులు అప్పు చేశారనుకోమ్మ, కొడుకు తీర్చితే సరిపోయింది. కొడుకు అప్పు చేసిండు, తల్లిదండ్రులు తీర్చవచ్చు. ఇది ఒకళ్ళు చేసింది ఒకళ్ళు తీర్చుకునే అవకాశం ఉందన్నమాట. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రయత్నం చేయటం అనేటువంటిది కుదరదు. ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాథయేతనని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తప్ప ఒకళ్ళ కోసం ఒకళ్ళ ప్రయత్నం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. చాలామంది మనకి చెప్తారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే, లేదా ఆ పుణ్యక్షేత్రానికి వెళితే, లేతే ఆ స్వామీజీ దగ్గరకు వెళితే ఊరికనే మనం దోషాలన్నీ తొలగిపోతాయి అనుకుంటారు. అలా వాళ్ళ దగ్గరకు వెళ్తే మన దోషాలను పోగొట్టుకోవడం కోసం కావలసినటువంటి మార్గాన్ని సూచిస్తారు తప్ప మనం ప్రయత్నం చేయాల్సింది మాత్రం మనమేం చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే తనని ఆకలిని తానే తీర్చుకోవాలి. ఇప్పుడు నాకు ఆకలి అయిందనుకో అమ్మ, నాకు ఆకలి అయిందని చెప్పి అయ్యో నేను అందుబాటులో లేని చెప్పి మా భారతక్కే తినదనుకో, నాకు ఆకలి తీరిద్దా? సపోజ్ ఇప్పుడు నీకు ఆకలి అవుతుందనుకో, నీకు ఆకలి అయినప్పుడు స్వాతి తిన్నదనుకో, నీకు ఆకలి తీరిద్దా? అంటే ఇది ఒకళ్ళ కోసం ఒకళ్ళ ప్రయత్నం చేస్తే ఆకలి తీరేది కాదు. నీకు దప్పికైతే నువ్వే మంచినీళ్ళు తాగాలి, నీకు ఆకలి అయితే నువ్వే ఆహారం సేవించాలి, నీకు ఏదైనా ఆరోగ్యం అనుకూలంగా లేకపోతే ఔషధం నువ్వే తీసుకోవాలి, ట్యాబ్లెట్లు నువ్వే వేసుకోవాలి తప్ప నీకు మోకాళ్ళ నొప్పి వస్తుందని చెప్పి షాప్ ఇక్కడ దగ్గరలో లేదని చెప్పి ఎక్కడో షాపుకు దగ్గరలో మీ స్వాతి ఉందని చెప్పి అక్కడ ట్యాబ్లెట్ కొని తనేసుకుంటే నీకు మోకాళ్ళ నొప్పి తగ్గదు. నీకు మోకాళ్ళ నొప్పి ఉంటే నువ్వే ట్యాబ్లెట్ వేసుకోవాలి. అట్లే అంటే తనకు ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళే సాధన చేయాలి. ఎవరైతే మాలిన్యంతో ఉంటారో, ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఉద్ధరింపబడాలంటే వాళ్ళకు వాళ్ళే ప్రయత్నం చేసుకోవాలి, వాళ్ళకు వాళ్ళే సాధన చేసుకోవాలి తప్ప ఇంకొకళ్ళు చేస్తే ఇది పూర్తయ్యేటువంటిది కాదు అని చెప్తున్నారు. గురువులు కానీ దైవం కానీ పెద్దలు కానీ సహాయం మాత్రం చేయుదురు. నడవవలసింది మాత్రం తానే, అనుభవించవలసింది కూడా తానే. స్వప్రయత్నము చేతనే జ్ఞానమును సముపార్జించవలను, కనుకనే స్వయం అను పదమును భగవానుడి ఇచ్చట సూచించటం అనేటువంటిది జరిగింది. అంటే స్వయంగా ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేసి ఆ స్థితిని పొందాలి, ఆ సిద్ధిని పొందాలి. ఇప్పుడు ఎందుకంటే ప్రయత్నం చేయకపోతే అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు చాలామంది దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. అనేక రకాల సాధనలు చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ అలాంటి స్థితిని కానీ సిద్ధిని కానీ పొంది ఉన్నారా? లేరు. ఏ ఒకానొకరు అని చెప్పవచ్చు. మనుష్యాణం సహస్రేషు కసిద్ధ్య తతసిద్ధయే యతతామపి సిద్ధానం కసిన్మం వేతి తత్వతః అని చెప్పినట్లుగా ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి వాళ్ళు ఏ ఒకానొకరో ఉంటారు. అట్లే ఇక్కడ కూడా మనకు పరమాత్మ చెప్పేటువంటిది ఏంటంటే ఆ ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆ స్థితిని పొందుతారని చెప్తారు. నెక్స్ట్ తర్వాత శ్లోకంలో కూడా ఇదే చెప్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే ఎవరికి శ్రద్ధ ఉంటుందో, ఎవరు ప్రయత్నం చేస్తారో, ఎవరు ఆచరిస్తారో వాళ్ళకు ఆ ఫలితం వస్తుంది అని చెప్తారనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే పరమాత్మ ఎవరైతే ఆచరిస్తారో, ఇక్కడ రెండు విషయాలు చెప్తారు ఆధ్యాత్మిక మార్గం. ఒకటి థియరీ పార్టు, రెండు ప్రాక్టికల్స్. థియరీ పార్ట్ ఏంటంటే దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి అవగాహన. ప్రాక్టికల్స్ అంటే మనం ఆచరించడం. ఇప్పుడు తెలియటం వేరు, ఆచరించడం వేరు. చాలామందికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనప్పుడు, ప్రాక్టికల్స్ చేయనప్పుడు ఆ ప్రయోజనాన్ని పొందలేరు. కేవలం వినటం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదు, ఆచరించినప్పుడు మాత్రమే ఆ ప్రయోజనాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. యోగ సంసిద్ధ అని చెప్పటం వలన జ్ఞానమును పొందుటకు ముందుగా యోగ సంసిద్ధుడు కావలను, అనగా కర్మయోగమునందు ఆరితేరవలను. అంటే జ్ఞానాన్ని పొందాలి అంటే ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానం అవ్వదు అని చెప్తాను. ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి ఆ జ్ఞానయోగం,
ఆ యొక్క యోగి లక్షణం కావాలి అంటే, ఆ యోగి కావాలి అంటే ఏం చేయాలి, ఒక జ్ఞానిగా మారాలి అంటే ఏం చేయాలి అంటే ముందు యోగ సంసిద్ధుడు కావాలి అన్నారు. ఎలాంటి యోగ సంసిద్ధుడు అంటే కర్మయోగమునందు ఆరితేరవలను అన్నారు. అంటే నిష్కామ కర్మమును బాగుగా అనుష్ఠించవలను అన్నారు. అంటే సత్కర్మానుష్ఠానం చేయాలి. నిష్కామ కర్మ అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా సత్కర్మ చేయాలి. ఎంతమంది ఉంటారు ప్రతిఫలాన్ని ఆశించకుండా సత్కర్మ చేసేవారు? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇవి కార్తీక మాసమే వచ్చిందనుకోండి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు లేచి ప్రాతకాలంలో స్నానం చేయటం, దీపం వెలిగేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇలా చేసేవాళ్ళు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎంతమంది ఉంటారు? ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేవాళ్ళు ఉంటారా? సపోజ్ ఉదాహరణకి ఒక గురువు గారే వచ్చారు, నాయన ఒక 10,000 ఈ ఆశ్రమానికి విరాళం ఇవ్వండి అని అన్నాను అనుకోండి. అంటే ఒక 10,000 ఆశ్రమానికి విరాళం ఇవ్వండి అంటే వెంటనే ఆలోచిస్తాడు, నాకేమిటి లాభం. లేదా ఒక దేవాలయం నిర్మిస్తున్నాను అనుకోండి, ఒక దేవాలయం నిర్మించేదానికి అమ్మ మీరు ఒక 10,000 దానం చేయండి అని అడిగారు అనుకో, ఇప్పుడు దేవాలయానికి 10,000 విరాళం ఇస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా నువ్వు చెయ్యినైనా అంటే నాకేంటి లాభం అంటారు. లాభం లేదనుకో చేస్తారా? ఒకవేళ వచ్చిన పంతులు గారు కానీ గురువు గారు కానీ, నాయన నువ్వు ఈ దేవాలయానికి 10,000 ఈయనైనా నీకు ఎలాంటి లాభం ఉండదని చెప్పారు, అంకిస్తారా? నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎలాంటి లాభం ఉండదని అంటే చేస్తారా? చేయరన్నమాట. ప్రతి మనిషికి కూడా లాభం మీదనే అపేక్ష అన్నమాట. లాభం ఉంటేనే చేస్తారు. తనకి ఎంత కొంత ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేదంటే ఎవరు చేయరు. మనకి కూడా వెనకటి రోజుల్లో ధాన్యం కొలిచేప్పుడు కూడా లెక్క పెట్టేప్పుడు ఏమని చెప్తారంటే 1 అని లెక్క పెట్టరు. ఏమని లెక్క పెడతారంటే లాభం అని మొదలుపెట్టేప్పుడే లాభం అంటారు, తర్వాత 2 అంటారు. అంటే లాభంతో ప్రారంభిస్తారు. ఆసక్తి లాభం మీదనే ఉంటుంది అనమాట, దాని మీదనే కోరుకుంటుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా కర్మయోగంలో ముందు, అంటే కర్మయోగంలో ఆరంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిఫలాపేక్షతో చేస్తూ ఉంటారు. ఏదో ఒక ఫలితాన్ని ఆశించే చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంతవరకే పరిణితి సాధించారు, వాళ్ళు అంతకంటే ఎదగలేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తూనే ఉంటారు. ప్రతిఫలాన్ని ఆశించకుండా సత్కర్మ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏదో ఒక లాభం వస్తుందంటేనే చేస్తూ ఉంటారు. కానీ ఇలా సాధన చేయంగా ఎవరికైనా కానీ చిత్తశుద్ధి కలగాలి అని అనుకున్నట్లయితే అప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్ని అనుసరిస్తారు. ఎవరైతే నిష్కామ కర్మయోగాన్ని అనుసరిస్తారో అలాంటి నిష్కామ కర్మయోగ అనుష్ఠానం చేసినటువంటి వారికి మాత్రమే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి మాత్రమే ఆ యొక్క జ్ఞానయోగాన్ని అందుకునేటువంటి యోగ్యత ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళని యోగ సంసిద్ధులు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సంబోధించటం అనేటువంటిది జరుగుతుంది. వస్త్రమునకు మురికిపోయిననే రంగు అంటున్నట్లు నిష్కామ కర్మ సాధన చతుష్టయ సంపత్తి మున్నగు చిత్తశుద్ధికర యత్నములచే హృదయము నిర్మలమైనప్పుడే జ్ఞానము ఉదయించును అని చెప్పారు. వెనకటి రోజుల్లో వైట్ డ్రెస్సులు వేసుకునేటువంటి వాళ్ళకి ఏంటంటే మంచిగా ఉతికిన తర్వాత బ్లూ రంగు వేస్తారనమాట. బులుగు అంటారు, కొంతమంది బ్లూ వేస్తారన్నమాట. ఆ బ్లూ వేయాలంటే ముందు వస్త్రానికి ఉన్నటువంటి మురికి పోవాలి. వస్త్రానికి ఉన్నటువంటి మురికి పోకుండా బ్లూ వేస్తే ఆ మరకలు కనపడుతుంటాయి అన్నమాట. అందుకే ముందు మురికి పోవాలి. మురికి పోయిన తర్వాతనే బ్లూ వేస్తారు, బ్లూ రంగు వేస్తారనమాట. అది అంటుందన్నమాట. మురికి పోకపోతే రంగు అంటదనమాట. అదే చెప్తున్నాము, వస్త్రమునకు మురికిపోతేనే రంగు అంటినట్లుగా నిష్కామ కర్మ సాధన చతుష్టయ సంపత్తి మున్నకు చిత్తశుద్ధికర యత్నములచే హృదయము నిర్మలమైనప్పుడే జ్ఞానము ఉదయించును అని చెప్పారు. అంటే మన చిత్తము శుద్ధి కావాలి అంటే, మన హృదయం నిర్మలం కావాలి అంటే ఏం చేయాలా? 1 నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠానం చేయాలి. అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగం చేయాలి అంటే ఏమని చెప్తానంటే 1 దుష్కర్మ 2 సత్కర్మ అని ఉన్నాయి.
దుష్కర్మ అసలు చేయకూడదు. మన గురువుగారు చెప్పేటువంటిది కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటిది చెడు కర్మ, పాపకర్మ, దుష్కర్మ అసలు చేయకూడదు. ఏ భక్తుడైనా కానీ ఏ సాధకుడైనా కానీ చేయవలసినటువంటి కర్మ ఏంటంటే సత్కర్మ చేయాలి, మంచి కర్మలే చేయాలి, మంచి పనులే చేయాలి, మంచి పనులే చేయాలి. చెడు పనులు అస్సలు చేయకూడదు, మంచి పనులే చేయాలి, సత్కర్మలే చేయాలి. ఈ సత్కర్మలు కూడా ఎలా చేయాలి అంటే నేను చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది అనేటువంటి ఆ అహం అనేటువంటి స్ఫురణ లేకుండా, అహంకార మమకారాల యొక్క స్పర్శ లేకుండా, నిష్కామ కర్మ అంటే ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పరమాత్మ నీ యొక్క అనుగ్రహంతో చేస్తున్నాను అనేటువంటి భావనతోటి చేయాలన్నమాట. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు, ఎలాంటి కోరిక కూడా కోరుకోకుండా చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క చిత్తము శుద్ధి అవుతుంది, వాళ్ళ యొక్క హృదయము నిర్మలమవుతుంది. అట్టి హృదయ నిర్మలత్వము ఎవరికి సిద్ధిస్తుందో, అట్టి చిత్తశుద్ధి ఎవరికి సిద్ధిస్తుందో వాళ్లకు మాత్రమే ఆ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత ప్రాప్తిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఆత్మని అని చెప్తే అయితే ఆ జ్ఞానము ఎతట ఉదయించును? ఇప్పుడు జ్ఞానం హృదయంలో జ్ఞానం ఉదయిస్తుంది. అయితే జ్ఞానం ఎక్కడ ఉదయిస్తుంది అంటే తన యందే ఉదయించును. తన యందే, తన హృదయమునందే జ్ఞానము వ్యక్తమగును కానీ అన్యత్రా కాదు. అది ఇంకొకడు అనుభవించే వస్తువు కాదు, తనకు తానే అనుభవించును. కనుకని ఆత్మని అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క ఆత్మ జ్ఞానం ఎవరికి ప్రాప్తిస్తుంది అంటే ఎవరైతే యోగ సంసిద్ధులు అవుతారో. యోగ సంసిద్ధులు అంటే నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాడు. నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠానం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరికైతే చిత్తశుద్ధి కలుగుతుందో వాళ్లకు మాత్రమే ఈ యొక్క జ్ఞానము ఉదయిస్తుంది అని. ఎక్కడ ఉదయిస్తుందంటే వాళ్ళ అంతరంగంలోనే వాళ్లకు ఆ జ్ఞానం ఉదయిస్తుంది. ఎవరు సాధన చేస్తారో వాళ్ళ యొక్క అంతరంగంలోని యొక్క జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది. ఇప్పుడు నేను సాధన చేస్తే నాకు, మీరు సాధన చేస్తే మీకు, తను సాధన చేస్తే తాను, ఎవరు సాధన చేస్తే వాళ్లకు ఈ యొక్క జ్ఞానము ఉదయిస్తుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. అందుకే మనకు వేమన కూడా ఒక మాట అంటారు, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ, విశ్వనాభిరామ వినరవేమ అన్నారు. మనం చిన్నప్పుడు చదువుకోలే? ఆత్మశుద్ధి లేని ఆచారం. ఆత్మశుద్ధి అంటే మనసు పవిత్రంగా లేకుండా, మనసు పవిత్రంగా లేకుండా మలిన మనస్సుతో చేయబడేటువంటి ఆచరణ అయితే ఆచారం ఏదైతే ఉన్నదో అది ఉపయోగం లేనటువంటి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది. బాండశుద్ధి లేని పాకమేల. ఒక ఉదాహరణ ఇచ్చారు. పాత్రను శుద్ధి చేయకుండా, పాత్రను కడగకుండా వండితే, పాత్రను కడగకుండా ఏదైనా కొత్తది వండితే అది అంత రుచిగా ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి అక్కయ్య గారు పరవన్నం వండారు. ఉదయం పరవన్నం వండారు. దాన్ని కడగకుండానే దాంట్లో మనం వంకాయ కూర వండామనుకోండి. నిన్న పరవన్నం వండారనుకోండి, నిన్న పరవన్నం వండిన గిన్నె అది. నిన్న పరవన్నం వండిన గిన్నె మనకి టైం లేదు, దాన్ని కడిగే అంత టైం లేదు, అర్జెంటుగా వండుకొని ఊరు వెళ్ళాలన్నమాట. ఏం చేసినావు? దాన్ని కడగకుండా అట్టనే దాంట్లో వంకాయ కూర వండిను. ఇప్పుడు అది రుచిగా ఉంటుందా? అదిగో పాకం అంటే వంట. బాండ శుద్ధి అంటే బాండం అంటే పాత్ర. అంటే పాత్ర శుద్ధిగా లేనప్పుడు వండేటువంటి వంటకం రుచిగా ఉండదు. మనసు శుద్ధిగా లేకుండా చేయబడేటువంటి పూజ దైవానుగ్రహాన్ని కలిగించదు. చిత్తశుద్ధి లేని శివపూజ లీలయ్య. చిత్తము శుద్ధి కాకుండా మనసు శుద్ధి కాకుండా, మనసు నిర్మలం కాకుండా చేయబడేటువంటి ఆ పూజ ఏదైతే ఉన్నదో అది శివుడికే చేస్తావా, విష్ణువుకే చేస్తావా, సుబ్రహ్మణ్య స్వామికి చేస్తావా, వినాయకుడికి చేస్తావా, అమ్మవారికి చేస్తావా, గురువుగారికి చేస్తావా, నీ ఇష్టం, ఎవరికి చేస్తావో. చిత్తశుద్ధి లేని పూజ ఉపయోగం లేనటువంటిది, ఎలాంటి ప్రయోజనాన్ని కూడా మనకు
కలిగించదు అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది. ఎవరు చిత్తశుద్ధి కలిగేటువంటి సత్కర్మానుష్ఠానాన్ని చేస్తారో, సత్కర్మానుష్ఠానం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఎవరికి చిత్తశుద్ధి కలిగిందో వాళ్ళ యొక్క అంతరంగమునందే, వాళ్ళ యొక్క హృదయమునందే ఆ దైవ సాక్షాత్కారం అనేటువంటిది, ఆ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ జ్ఞానము ఎప్పుడు కలుగును, జ్ఞానము ఎప్పుడు కలుగుతుంది అంటే మరి ఇప్పుడు సాధన చేస్తే ఇప్పుడే కలుగుతుందా అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పానంటే కాలేన అనేటువంటి పదం ఒకటి ప్రయోగించడం అనేటువంటిది. కాలక్రమమున అంటే కర్మయోగమందు సిద్ధిని బడసిన వెనుక జీవుని యందలి అంటే ఎవరైతే సత్కర్మానుష్ఠానం చేయంగా వాళ్ళ యొక్క హృదయంలోనే ఈ యొక్క జ్ఞానము ఉదయిస్తుంది అని సూచించడం అనేటువంటిది. ఎట్లా అంటే ఒక సిరాబుడ్డిలో ఏముంటుంది, ఇంకు ఉంటుంది కదా, సిరాబుడ్డిలో ఇంకు ఉంటుంది. ఇట్లా ఫస్ట్ ఒకసారి నీళ్లు పోస్తున్నాం, ఏ నీళ్ళు వస్తాయి, బ్లూ రంగులో వస్తాయి నీళ్ళు. అలా నీళ్లు పోస్తూనే ఉన్నాం, కాసేపు అయిన తర్వాత థిక్నెస్ తగ్గిపోయింది, కలరు ఇంతకుముందు థిక్ కలర్ బ్లూ వచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. నీళ్లు పోయంగా ఇప్పుడు ఏమవుతుంది, మామూలు తెల్లగా వచ్చేస్తుంది. అంటే మొట్టమొదట బ్లూ రంగే ఉంది, తర్వాత నీళ్లు పోయంగా అది దానికి ఉన్నటువంటి ఆ సిరా పోయినట్లుగా. అలాగే సత్కర్మానుష్ఠానం చేయంగా కాలక్రమమున అంటే కాలక్రమమున ఒకానొక నాడు నీకున్నటువంటి మలినాలన్నీ తొలగిపోయి నీకు చిత్తశుద్ధి కలిగి ఆ యొక్క జ్ఞానము నీ హృదయమనే ప్రతిఫలించును అని సూచిస్తున్నారు. అయితే మోక్షం ఎప్పుడు సిద్ధించును, జ్ఞానం ఎప్పుడు కలుగును అనే ప్రశ్నలకు భగవానుడిచుట చక్కని సమాధానాన్ని సూచించారు అని చెప్తున్నారు. అంటే మోక్షమునకు కాల నియమము లేదు, చిత్తము ఎప్పుడు పరిపక్వమగునో అప్పుడే అది లభించును. వారి వారి సాధనల యొక్క తీవ్రతను బట్టి కొందరికి శీఘ్రముగను మరికొందరికి చిరకాలమునకును అది చేకూరును. కావున మోక్ష విషయమై జ్ఞాన విషయమై ఎవరును నిరుత్సాహపడవలసిన పని లేదు. వారి వారి యొక్క ప్రయత్న అతిశయమును బట్టి కాలక్రమమున సర్వులకును అది లభించగలదు. అంటే ఇప్పుడు ఒక ఆయన పూజ మొదలుపెట్టాడు, నాకు మోక్షం ఎప్పుడు వచ్చిద్దని అడిగాడు, నాకు జ్ఞానం ఎప్పుడు కలిగిద్ది, మోక్షం ఎప్పుడు వచ్చిద్ది అన్నాడు. అంటే నువ్వు చేసేటువంటి ప్రయత్నం యొక్క తీవ్రతను బట్టి నీకు ఆ ప్రయోజనం అనేటువంటిది కలుగుతుంది. సపోజ్ ఉదాహరణకు వాళ్ళ డెస్టినేషను కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన బయలుదేరిండు, కాశీ వెళ్ళడానికి ఇప్పుడే బయలుదేరిండు. నేను ఎప్పటికల్లా కాశీ వెళ్ళగలుగుతా గురువు గారు అని అడిగాడు. నేను కాశీ ఎప్పటికి వెళ్ళగలుగుతాను అని గురువుగారిని అడిగాడు. అప్పుడు గురువుగారు ఏం చెప్తారు, టైం ఏమని చెప్తారా, ఇప్పుడు కాశీ వెళ్ళాయని బయలుదేరిన తర్వాత కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఆ ఊరిలోనే టెస్ట్ వేసుకొని కూర్చొని అనుకో, ఎటు వెళ్ళకుండా, దానికి ఎవరేం చేస్తారు. ఒక ఆయన మరి అప్పుడు గురువుగారు ఏమంటారు, నాయన నువ్వు కాశీ ఎలా వెళ్తున్నావు అని అడుగుతారు. నువ్వు నడిచి వెళ్తున్నావా, సైకిల్ మీద వెళ్తున్నావా, మోటార్ బైక్ మీద వెళ్తున్నావా, లారీలో వెళ్తున్నావా, ఆటోలో వెళ్తున్నావా, కారులో వెళ్తున్నావా, రైల్లో వెళ్తున్నావా, ఫ్లైట్లో వెళ్తున్నావా, ఎలా వెళ్తున్నావు, నువ్వు ఎంచుకున్నటువంటి సాధనం, నువ్వు ఏ మార్గం ద్వారా అడుగులు వేస్తున్నావు, నువ్వు ఏ మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నావు, నీ యొక్క ప్రయాణం యొక్క విధానాన్ని బట్టి నువ్వు ఎంతకాలంలో కాశీ చేరుకుంటావు అనేటువంటిది నిర్ణయించబడి ఉంటుంది. నువ్వు ఆ ఉన్న దూరానికి నువ్వు వెళ్ళేటువంటి వేగం, నువ్వు ఎంత వేగంతో వెళ్తున్నావో దాన్ని బట్టి నువ్వు ఎంత కాలంలో మోక్షాన్ని పొందగలవు అనేటువంటి దాన్ని, ఆ కాశీని చేరుకోగలవు అనేటువంటి దాన్ని మనం నిర్ణయించవచ్చు. అలాగే అతని యొక్క వెళ్ళేటువంటి మార్గం, ఫ్లైట్లో వెళ్తే వెంటనే వెళ్ళగలుగుతాడు, గంటలో వెళ్తాడు. అదే రైల్లో అయితే ఒక 24 గంటలు పట్టిద్ది, ఒక కారులో అయితే 24 గంటలు పట్టిద్ది, ఒక బైక్ మీద వెళ్ళిండు ఇంకా ఎక్కువ టైం పట్టిద్ది, ఆటోలో ఇంకొంచెం టైం పట్టుద్ది, ఇక
సైకిల్ వేసుకొని పోయిండు, ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది. నడిచిపోయిండు, ఇంకా ఎక్కువ టైం పట్టింది. ఇక మధ్య మధ్యలో స్టాపులు పెట్టుకుంటూ ఊరూరికి ఆగటం, ఊరూరికి నిద్ర చేయటం, ఊరూరికి ఇట్లా తిరుక్కుంటూ పోయిండనుకో చాలా కాలం పట్టుద్ది. అతను చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి లక్ష్యాన్ని ఎంతసేపట్లో చేరుకుంటాడు, ఎప్పటి వరకు చేరుకుంటాడు అనేటువంటిది నిర్ణయింపబడి ఉంటుంది. అంటే అతను శీఘ్రంగా చేరుకుంటాడా, ఆలస్యంగా చేరుకుంటాడా అంటే అతను వెళ్ళేటువంటి విధానాన్ని బట్టి, ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు, తను చేసేటువంటి ప్రయత్నం ఏంటి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ విద్యాప్రకాశానందగిరి వారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేటువంటిది మనకు సూచించారు. ఆ ఎగ్జాంపుల్ మనం వింటే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎట్లా అంటే పచ్చికాయ పండాలి అంటే కొంతకాలం పడుతుంది, క్రమ పరిణామం నుండి అది పక్వము కావలను. ఒక చెట్టుకి ఒక కాయ కాస్తుంది, ఒక చెట్టుకి కాయ కాస్తుంది, చిన్న కాయ. అది పండాలంటే ఎంతకాలం పట్టుద్ది అని ప్రశ్న వేస్తారనుకో, దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఇన్ని నెలల్లో పండుద్ది, లేకపోతే ఇన్ని రోజుల్లో పండుద్ది అని చెప్పేటువంటి ఒక నియమం ఉంటుంది అనమాట. అంతేగాని ఇప్పటికిప్పుడే ఆ చెట్టుకి కాసినటువంటి కాయ పండాలి అంటే పండేటువంటిది కాదు. కానీ ఇక్కడ ఇంకో ఏం చెప్తున్నారంటే సూచన, ఆ చెట్టుకున్నటువంటి కాయ పండేంత వరకు కూడా నీళ్లు పోస్తూ ఉండాలి. ఆ చెట్టుకున్నటువంటి కాయ పండేంత వరకు కూడా చెట్టు మొదట నీరు మాత్రం తప్పకుండా పోయిచుండవలను. ఇంకొక ఎగ్జాంపుల్, శిశువు జన్మించవలెనన్న తల్లి 9 నెలలు ఓపిక పట్టవలెను కదా. ఇది అర్జెంటుగా జరిగిపోయేటువంటివి కావు. ఖచ్చితంగా టైం టేకింగ్ ఉంటుంది, వెయిట్ చేయవలసిందే. ఒక చెట్టుకున్నటువంటి కాయ పండాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు ఆగవలసిందే. ఈ అర్జెంటుగా అయ్యేటువంటివి కావు. దీనికి ఏం కావాలా? సహనం కావాలి, ఓర్పు కావాలి. కాబట్టి సహనము కలిగి నిశ్చల మనస్సుతో నిష్కామ కర్మయోగాది సాధనను అవలంబించి హృదయ నైర్మల్యమును సంపాదించుకొనుచో జ్ఞానము దానంతర అదియే భగవద్ అనుగ్రహముచే జీవుని యందు వ్యక్తమగును. అయితే ఎలా వ్యక్తమవుతుంది అంటే, మనకు ఎప్పుడైతే అలాంటి అర్హత ప్రాప్తిస్తుందో, అలాంటి చిత్తశుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో, అంటే ఒక సాధకుడు మోక్షాన్ని పొందాలి అని నిశ్చయం చేసుకున్నప్పుడు, మోక్షాన్ని పొందడం కోసం ఏం చేయాలి? మోక్షాన్ని పొందాలి అంటే నిష్కామ కర్మానుష్ఠానం చేయాలి. ఫస్ట్ నిష్కామ కర్మానుష్ఠానం చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే ఏమవుతుంది? జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్పారు. జ్ఞానం ఎలా ఉదయిస్తుంది అంటే, ఎవరికి చిత్తశుద్ధి కలుగుతుందో వాళ్ళకి సద్గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, సద్గురువుల యొక్క ఆశ్రయం ప్రాప్తిస్తుంది. చిత్తశుద్ధి కలిగి ఉన్నటువంటి సాధకుడికి అలాంటి యోగ సంసిద్ధత సిద్ధించినప్పుడు, ప్రాప్తించినప్పుడు మంచి సద్గురువు తటస్థింపబడతాడు. లేకపోతే జ్ఞానం ఎలా కలుగుతుంది? సాధకుడికి తనంతట తన హృదయంలో జ్ఞానం కలగదు కదా, జ్ఞానం కలిగిన గుర్తించలేడు కదా. అప్పుడేమవుతుందంటే ఒక సద్గురువు అనేటువంటి వాడు ఆ సాధకుడికి తటస్థింపబడతాడు. అట్టి సద్గురువుని ఆశ్రయిస్తాడు. అట్టి సద్గురువుని ఆశ్రయించటం చేత సద్గురువు యొక్క అనుగ్రహం ఆ సాధకుడికి కలిగినప్పుడు, అప్పుడు ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటిది తన యందు ప్రకటితమవుతుంది, తన యందే ఉదయిస్తుంది. అంటే ఇప్పుడు గురువు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ సాధకుడు చిత్తశుద్ధి కలిగి ఉన్నటువంటి సాధకుడు సద్గురువుని ఆశ్రయిస్తారు. సద్గురువుని ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే ఆత్మజ్ఞానాన్ని సూచిస్తారు, ఆత్మజ్ఞానాన్ని సూచన చేస్తారు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? తాను ఆత్మస్వరూపము అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేనుంటే నేను ఆత్మ ఆత్మ నాలో ఉందా లేదా? మీలో ఉందా లేదా? మీలో ఉందా లేదా? మనందరిలో ఆత్మ ఉన్నదా లేదా? మనందరిలో ఆత్మ ఉంది. కానీ నాలో ఆత్మ ఉన్నది, కానీ నాకు తెలియటం లేదు. నాలో ఆత్మ ఉన్నది అనే విషయం నాకు తెలియట్లేదు. నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి ఆత్మ ఉంది, మలినమైన శరీరంలోనే నిర్మలమైనటువంటి ఆత్మ ఉంది.
మట్టిలోనే మాణిక్యం ఉన్నట్లుగా, మట్టిలోనే మాణిక్యం ఉన్నట్లుగా ఈ యొక్క నశించేటువంటి శరీరంలోనే ఆ యొక్క నాశరహితమైనటువంటి ఆత్మస్వరూపము ఉన్నది. మలినమైన శరీరంలోనే పవిత్రమైనటువంటి చైతన్యము ప్రకటితమవుతుంది. అయితే అలా ఉన్నది అనే విషయం నాకు తెలియలేదు, ఆత్మ ఇందులోనే ఉన్నది అనే విషయం నాకు తెలియలేదు. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తే గురువుగారు ఆత్మని ఎక్కడ దర్శింపజేశారు? నాలోనే దర్శింపజేశారు. ఇప్పుడు గురువుగారు దర్శింపజేసినటువంటి ఆత్మ ఎవరు? నేనే. ఇప్పుడు గురువుగారు ఎవరిని ఎరిగించారు? గురువుగారి దగ్గరకు వెళ్తే చిత్తశుద్ధి కలిగింది. చిత్తశుద్ధి కలిగితే గురు దర్శనమైంది, సద్గురువు యొక్క దర్శనమైంది. ఇప్పుడు సద్గురువును దర్శించడం చేత ఏం కలిగింది అంటే, సద్గురువు ఏం చేశారు? నీలో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని దర్శింపజేశారు. తన్ను తాను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని గురువు సూచించారు. అప్పుడు తనకు అర్థమైంది తాను శరీరము కాదని, తాను అవయవాలు కాదని, తాను ఇంద్రియాలు కాదని, తాను మనస్సు కాదని, తాను ప్రాణము కాదని, తాను బుద్ధి కాదని, తాను ఆత్మ అనేటువంటి విషయాన్ని తాను గుర్తెరగలిగాడు. అప్పుడు అతనికి అర్థమైందనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విచ్యతే అన్నారు. జ్ఞానము కంటే పవిత్రమైనది శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదన్నారు. ఇప్పుడు తనకు అర్థమైంది ఆ జ్ఞాన స్వరూపము నేనే అని. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము త్రిపుటి ఐక్య స్వరూపమైనటువంటి ఆ జ్ఞానమే నేను అనేటువంటి సత్యము నాకు అనుభూతికి అందింది. అనుభూతికి అందడం చేత ఇక తనను మలినం చేసేటువంటిది ఇంకొకటి లేదు అనేటువంటి సత్యము బోధపడింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థాలు దేనినైనా మలినం చేయగలుగుతాయి, కానీ ఆత్మను మలినం చేయలేవు. ఎందుకంటే ఆత్మ అభౌతికమైనటువంటిది, అలౌకికమైనటువంటిది. పంచభూతాల చేత కానీ, పంచ తన్మాత్రల చేత కానీ, పంచశక్తుల చేత కానీ, పంచబీజముల చేత కానీ, పంచదేవతల చేత కానీ అది నిరోధింపబడేటువంటిది కాదు, అది మలినపరచబడేటువంటిది కాదు, దేని చేతను అది బంధింపబడేటువంటిది కాదు. అది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిరంజనమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, మలినరహితమైనటువంటిది. అందుకే చెప్తారు భగవద్గీతలో, నైనం చిన్నంత శస్త్రాడి నైనం దహతి పవకః నచైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుతః అని చెప్తారు. ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని అస్త్రశస్త్రముల చేత ఛేదించజాలరు. అస్త్రాల చే కానీ శస్త్రాల చేత ఛేదింపబడేటువంటిది కాదు ఆత్మ. నీళ్ల చేత తడపబడేటువంటిది కాదు, గాలి చేత ఎండింపజేసేటువంటిది కాదు, అగ్ని చేత కాల్చబడేటువంటిది కూడా కాదు. అది పుట్టేటువంటిది కాదు, గిట్టేటువంటిది కాదు, పుట్టుట గిట్టుట లేనటువంటిది, అది మలినము అంటనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మాలిన్యాలన్నింటినీ కూడా తొలగించేటువంటి శక్తి, సామర్థ్యం దానికి. కాబట్టి అట్టి జ్ఞానమును ఎవరు ఆశ్రయిస్తారో వారు ఆ పవిత్రతను పొందుతారు. ఆ పవిత్రతను పొందినటువంటి వారు నిత్యముక్తులు అని చెప్పారు. ముక్తి అంటే వేరే ఏం లేదు. ముక్తి అంటే ఏంటి? తాను దేహము కాదు అని తెలుసుకోవటమే, తాను ఆత్మను అని తెలుసుకోవటమే. తాను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు తనకున్నటువంటి బంధాలన్నీ కూడా వాటంతటవే విడిపోతాయి. ఎప్పుడైతే విడిపోతాయో అప్పుడు బంధరహిత స్థితిలో సాధకుడు ఉంటాడు. అలాంటి బంధరహిత స్థితిని, అలాంటి పవిత్రతను ప్రసాదించేటువంటి శక్తి ఈ యొక్క జ్ఞానానికి ఉంది అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది దయతల సద్గురు బ్రహ్మ మహారాజు. ఈ జన్మ ఏందిరో, ఈ జగతి ఏందిరో, ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో, నీవు ఏందిరో, ఈ మేను ఏందిరో, నా సందు నీ సందు, నా సందు నీ సందు మరుగు ఏందిరో. ఓ
ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో నీవు ఏందిరో ఈ మేను ఏందిరో నా సందో నీ సందో మరుగు ఏందిరో నీవు ఏందిరో ఈ మేలు ఏందిరో నా సందు నీ సందు మరుగు ఏందిరో జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జగతిలోన మనం మట్టి వంటి బొమ్మలో మట్టి వంటి బొమ్మలం పర్వశించి మనం నేడు జగద్గురుని గానలేక జగద్గురుని గానలేక బంధాలనన్నిటి దూరంగా ఉంచలేక దూరంగా ఉంచలేక ఈ బంధాలనన్నిటి దూరంగా ఉంచలేక దూరంగా ఉంచలేక ఖర్చుకేందిరో మళ్ళీ పుట్టుకేందిరో నీవు శాశ్వతంగా వెళ్ళే చోటుగానరో ఖర్చుటేందిరో మళ్ళీ పుట్టుటేందిరో శాశ్వతముగా వెళ్ళే చోటుగానరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో కన్ను మిన్నుగానకుండి గుణంతోటి మనం తిరిగి గుణంతోటి మనం తిరిగి భ్రాంతిలోన చిక్కి మనం సత్యంబును గానలేక సత్యంబును గానలేక పిచ్చి పిచ్చి ఆశలన్నీ పెంచుకొని నీవు నేడు పెంచుకొని నీవు నేడు తిరుగుటేందిరో నీకు తిప్పలేందిరో తిరుగుటేందిరో నీకు తిప్పలేందిరో సత్యమైన ఆలోచన చెయ్యవేందిరో నీవు చెయ్యవేందిరో సత్యమైన ఆలోచన చెయ్యవేందిరో నీవు చెయ్యవేందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో మాయలోన చిక్కి మనం మంచినేమో పెంచలేక మంచిదేమో పెంచలేక చేయరాని పనులెన్నో చేసి చేసి కర్మ పెంచి చేసి కర్మ ఈ పెంచి గోరు అజ్ఞానం పేడకొండ నీవు నేడు ఏడకొండ నీవు నేడు వెల్లుటేందిరో నీవు వెదకవేందిరో పెళ్ళుటేందిరో నీవు వెదకవేందిరో ఈ అజ్ఞానపు చేష్టలన్నీ మానవేందిరో నీవు మానవేందిరో జ్ఞానపు చేకలన్నీ మానవేందిరో నీవు మానవేందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పొట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో కల్పవృక్షమంటి గురుని కన్నులతో గానకుండా కన్నులతో గానకుండా అహంకారం వీడకుండా అజ్ఞానం
పెంచి పెంచి అజ్ఞానం పెంచి పెంచి పాపమంటే తెలియకుండా పుణ్యమంటే గానకుండా పుణ్యమంటే గానకుండా సంసార వలయములో చిక్కబోకురు నీవు చిక్కబోకురు సంసార వలయములో చిక్కబోకురు నీవు చిక్కబోకురు సత్యమైన సద్గురువుని గానవలనురో నీవు గానవలనురో సత్యమైన సద్గురువుని గానవలనురో నీవు గానవలనురో జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో నేను గొప్ప నీవు గొప్ప వైరాగ్యం పెంచకుండా వైరాగ్యం పెంచకుండా మెప్పేమీ లేకుండగా తప్పులన్నీ వేడి నీవు తప్పులన్నీ వీడి నీవు ఆది మధ్యమేమి లేక అంతటున్న పరమార్థం ఆది మధ్యమేమి లేక అంతటున్న పరమార్థం గానవలనురో నీవు తెలియవలనురో గానవలనురో నీవు తెలియవలనురో తెలియకుంటే జన్మ బాధ తప్పకుండురో నీకు తప్పకుండురో తెలియకుంటే జన్మ బాధ తప్పకుండురో నీకు తప్పకుండురో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పొట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో జగంబంతయోను ఎల్ల మాయనుచు తెలిపి ఎల్ల మాయనుచు తెలిపి ఎరుక మరపలన్నీయోను భ్రాంతి అనుచు తెలుపు గురుని భ్రాంతి అనుచు తెలుపు గురుని శరణు వేడరో నీవు స్మరణ చేయరో శరణు వేడరో నీవు స్మరణ చేయరో స్మరణ చేసి గురుని వాక్యం అందు నిలువరో నీవు మనసు నిల్పరో స్మరణ చేసి గురుని వాక్యం అందు నిలువరు నీవు మనసు నిలువరు ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో నిజానంద సత్యయాఖ్య ప్రభువర్యులు పరిపూర్ణులు ప్రభువర్యులు పరిపూర్ణులు కృష్ణుణ్ణి చేర పిలిచి పరిపూర్ణం వెలిగించి పరిపూర్ణం వెలిగించి ఇరుకలేదు పోపమ్మని తెలిపినారు నీవు తెలియవేందిరో ఎరుకలేదు పోపమ్మని తెలిపినారు నీవు తెలియవేందిరో సత్యయాఖ్య గురుని బాట నడువవేందిరో నీవు నడువవేందిరో సత్యయాఖ్య గురుని బాట నడువవేందిరో నీవు నడువవేందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పొట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో నీవు ఏందిరో ఈ మేను ఏందిరో నా సందో నీ సందో మరుగు ఏందిరో నీవు ఏందిరో ఈ మేను ఏందిరో నా సందు నీ సందు మరుగు ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే ఏందిరో ఈ జన్మ ఏందిరో
ఈ జగతి ఏందిరో ఈ జగతిలోన పుట్టు చావులంటే 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 ఏందిరో. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.